హలో ఆల్, ఈ వీడియోలో కంపల్సరీ తెలుగు ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 చూద్దాం మనం. సో ఫస్ట్ టాపిక్ ఏంటి మనకి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 తెలుగు పేపర్లో ఎస్సే. రైట్, మీరు జనరల్ ఎస్సేకి నేను మోస్ట్లీ ఇంగ్లీష్ ఫార్మాట్లోనే చెప్తాను. బట్ ఇఫ్ యూ సీ, మీరు ఏదైతే ఇంగ్లీష్లో నేర్చుకుంటారో అదే తెలుగులో రాయటం. రైట్, సో ఎస్సే, మీరు జనరల్ ఎస్సేకి ఏదైతే ప్రిపేర్ అవుతారో మోస్ట్లీ అదే ఫార్మాట్ వాడండి, కాకపోతే తెలుగులో రాయండి. అదొకటే డిఫరెన్స్ బిట్వీన్ తెలుగు పేపర్ అండ్ ఇంగ్లీష్ పేపర్. సో ప్రెసీ రైటింగ్ ఉంది కదా, నేను ఇంగ్లీష్కి ఏదైతే చెప్పానో మై అప్రోచ్ వుడ్ బి సేమ్ ఫర్ తెలుగు యాజ్ వెల్. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ వుడ్ బి, అక్కడ ఇంగ్లీష్లో రాసేది ఇక్కడ తెలుగులో రాస్తాము. సో ఎగ్జామిన్ ద ప్యాసేజ్, అండర్లైన్ కీ సెంటెన్సెస్. ఐ థింక్ ఇక్కడ క్లారిటీ తగ్గింది, నేను చూసుకోలేదు స్కాన్ చేసేటప్పుడు. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ మళ్ళీ ఇంకోసారి ఫోటో తీసేవాడిని. సో ఓకే, ప్రెసీ రైటింగ్, ఎగ్జామిన్ ద సెంటెన్స్, అండర్లైన్ కీ సెంటెన్సెస్. కీ సెంటెన్స్ అనేది ఏవైతే సెంటెన్సెస్కి మీనింగ్ ఉందో రీఫ్రెష్ దోస్ సెంటెన్సెస్. అండ్ దెన్ మీనింగ్ యాడ్ అవని వర్డ్స్ ఉంటాయి కదా, మీనింగ్తో సంబంధం లేని వర్డ్స్ జస్ట్ ఉండాలని ఉంటాయి కొన్ని సెంటెన్సెస్, అలాంటివి తీసేస్తే మీరు 1/3కి కండెన్స్ చేయడానికి ప్రాసెస్ కొంచెం ఈజీ అయింది. సో దట్స్ అబౌట్ ప్రెసీ రైటింగ్. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ గురించి సపరేట్గా డిస్కస్ చేయడానికి ఏమీ లేదు. మీరు 2020 పేపర్ 2023 పేపర్ తీసి ప్రాక్టీస్ చేసుకుంటే దట్ వుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. బేసికల్లీ క్వశ్చన్ ప్యాసేజ్ జాగ్రత్తగా చదవండి, కిందన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి, సరిపోతుంది, అంతే చేయాలి. కాకపోతే ప్రీవియస్ 2020, 2023 మెయిన్స్ పేపర్స్ ఒకసారి చూడడమే కాదు, అందులో ఉన్న కాంప్రిహెన్షన్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఫార్మల్ స్పీచ్. యాజ్ ఇంగ్లీష్లో చెప్పాను కదా, ఫార్మల్ స్పీచ్లో 2 పార్ట్స్ ఉంటాయి, టైటిల్ అలాంగ్ విత్ కంటెంట్లో మళ్ళీ 3 సబ్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంట్రోలో యూ నీడ్ టు గ్రీట్, వేదికకు విచ్చేసిన పెద్దలందరికీ అని అలాగా. అండ్ దెన్ బాడీ, ఏ దాని మీద మీరు స్పీచ్ ఇవ్వాలనుకున్నారో ఆ బాడీ. అండ్ దెన్ కంక్లూడ్ విత్ సమ్ కొద్దిగా ఇంప్రెసివ్గా కంక్లూడ్ చేసేలా చూడండి. దీనికి నేను ఎగ్జాంపుల్ చూడాలి అంటే ఇక్కడ నేను రాశాను, ఇది మనకి 2023 గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చింది, ప్రస్తుత రాజకీయాల్లో యువత యొక్క పాత్ర. సో మీరు చూస్తే నేను టైటిల్ పెట్టాను. అండ్ దెన్ కంటెంట్లో మీరు చూసారా, ఇంట్రోలో నేనేం చెప్పాను, గ్రీటింగ్స్. వేదికకు వచ్చిన ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. వేదికకు వచ్చిన సోదర సోదరీమణులకు మరియు సభ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో దట్స్ ఇన్ దిస్ వే ఐ హ్యావ్ గ్రీటెడ్ ద ఆడియన్స్. సో బాడీ. అండ్ దెన్ కంక్లూజన్, రాజకీయాల్లో అండ్ విత్ కంక్లూజన్ విత్ థ్యాంక్ యూ, ధన్యవాదములు. రాజకీయాల్లో యువత ఒక కొత్త కథలకు ప్రతీకారం చుడతారని ఆశిస్తూ. ఇన్ దట్ వే కంక్లూడ్ సమ్ ఇంప్రెసివ్గా కంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ అబౌట్, మనకు ప్రెసీ అయింది, కాంప్రిహెన్షన్ అయింది, ఫార్మల్ స్పీచ్ కూడా అయింది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ప్రెస్ రిలీజ్ విషయానికి వస్తే, సేమ్ మనం ఇంగ్లీష్లో ఏదైతే నేర్చుకున్నామో అదే ఫార్మాట్ అదే ఉంటుంది, జస్ట్ లాంగ్వేజ్ మారుతుందంటే. ఫార్మాట్ ఏం చేస్తాం మనం, ఫస్ట్ టాప్ లెఫ్ట్లో కాంటాక్ట్ ఇన్ఫో, అండ్ దెన్ హెడర్, సబ్ హెడర్, అండ్ దెన్ ఇక్కడ కూడా క్లారిటీ లేదు, సిటీ, స్టేట్, డేట్, అండ్ బాడీ. ఇక్కడ బాయిలర్ ప్లేట్, మీ కంపెనీ కానీ బ్రాండ్ కానీ డిపార్ట్మెంట్ గురించి కానీ రాయిస్తే రాయండి, రాయకపోయినా పర్లేదు. అందుకని బాయిలర్ ప్లేట్ నేను బ్రాకెట్లో పెట్టాను. సో కాంటాక్ట్ ఇన్ఫో, హెడర్ అండ్ సబ్ హెడర్, సిటీ, స్టేట్ అండ్ డేట్, బాడీ, బాయిలర్ ప్లేట్. నేను కూడా 2023 పేపర్ ఆన్సర్ చేయడం జరిగింది, అది ఒకసారి చూద్దాం. సో పత్రికా ప్రకటన, మీరు ఫార్మాట్ చూస్తే కాంటాక్ట్ ఇన్ఫో, హెడర్, సబ్ హెడర్, సిటీ, స్టేట్ అండ్ డేట్, బాయిలర్ ప్లేట్. అబౌట్ అస్, మనం చాలా వెబ్సైట్స్లో చూస్తూ ఉంటాం కదా, అబౌట్ అస్ అని ఉంటుంది. సో అలాంటిది అనమాట బాయిలర్ ప్లేట్. సో ఇది 2023 గ్రూప్ 1 మెయిన్స్లో అడిగింది. తహసీల్దారు ఏదో ప్రెస్ రిలీజ్ ప్రిపేర్ చేస్తాడు అక్కడ జరిగిన సీజనల్ వ్యాధుల గురించి. సో టైం మీరు చూస్తే కాంటాక్ట్ ఇన్ఫో,
సీజనల్ వ్యాధులు మరియు వాటి నివారణ సబ్ హెడర్ ప్లేస్లో నేను ఒక కోట్ రాశాను, ఎందుకంటే ఇది ఆరోగ్యం గురించి కాబట్టి. విజయవాడ ఆంధ్రప్రదేశ్ 30/4/2025. బాయిలర్ ప్లేట్ అయితే నేను రాలేదు, నేను చెప్పాను కదా బాయిలర్ ప్లేట్ రాసిన రాకపోయినా పర్లేదు. సో మీరు చూస్తే ఎంత ఒక లేదు. సో దిస్ ఈజ్ ద ప్రెస్ రిలీజ్ that I have prepared. I think that would be clear. Now, informal letter. మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి ఫార్మల్ లెటర్ ఉంది, తెలుగు పేపర్లో ఇన్ఫార్మల్ లెటర్. తేడా ఏంటో చూద్దాం. ఫార్మల్ లెటర్లో ఇదే పేజ్ అనుకోండి, ఎంటీ పేజ్ అనుకోండి, ఇక్కడ నేను ఫార్మల్ లెటర్ రాయాలి. ఫార్మల్ లెటర్లో అన్నీ ఇటువైపు వస్తాయి. టు, డేట్, ఫ్రమ్, బాడీ, ఇక్కడ లాస్ట్లో యువర్స్ ఫెయిత్ఫుల్ అవి అన్నీ ఇలా ఇటువైపు వస్తాయి. బట్ ఇన్ఫార్మల్ లెటర్ వచ్చేసరికి the pattern the format would be different. Date and place, ప్రియమైన ఆర్ డియర్ ఫ్రెండ్, గౌరవనీయులైన, సాల్యుటేషన్, బాడీ, ఇట్లు, నీ స్నేహితులు, నీ మిత్రులు, నీ సోదరుడు, అలా వస్తాయి. నేను రాసింది ఒకసారి చూద్దాం. 2023 రూపం నుంచి, ఇది లేఖ. 30/4/2025 అమరావతి, రైట్. ప్రియమైన సోదరునికి, ఇలియా హవాజు హోప్ యు ఆర్ ఫైన్, అది తెలుగులో రాశాను. అండ్ నేను కూడా ఇక్కడ బాగానే ఉన్నాను. ఇది బాడీ ఆఫ్ ది లెటర్, డేట్ అండ్ టైం, సాల్యుటేషన్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఇట్లు, నీ సోదరుడు, రైట్. ఇక్కడ కూడా ఒకసారి లెటర్లో ఏదైతే రాసామో మళ్ళీ ఇంకొకసారి రిపీటేషన్ అనమాట, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తే మంచిది ఈ పర్టికులర్ ఈ ఏరియాలో. సో దట్స్ అబౌట్ ఫార్మల్ లెటర్. ఒకసారి ఫార్మాట్ చూసుకోండి. అండ్ ఫార్మల్ లెటర్ అయ్యే ఇన్ఫార్మల్ లెటర్ ఇందాక ఫార్మల్ లెటర్ అని 10 సార్లు ఉంటుంది ఇందాక. సో ఐ అపాలజైజ్ ఫర్ దట్. దిస్ ఈజ్ ఇన్ఫార్మల్ లెటర్. తెలుగులో ఇన్ఫార్మల్ లెటర్ ఉంది లెటర్ రైటింగ్ వచ్చేసరికి. నెక్స్ట్ డిబేట్ రైటింగ్ కూడా సింపుల్ అండి. ఫస్ట్ టైటిల్ అయితే పెడతారు మీరు. టైటిల్ పెట్టాక గ్రీటింగ్స్ ఈజ్ యాజ్ యూజువల్. తర్వాత మీరు ఫర్ అయితే ఫర్కి పాయింట్స్ రాయండి, మీరు అగెన్స్ట్ అయితే అగెన్స్ట్గా పాయింట్స్ రాయండి. ఇచ్చిన టాపిక్కి అగెన్స్ట్గా పాయింట్స్ రాయండి. వాడు చెప్తాడు మీరు ఫర్కి రాయాలి, అగెన్స్ట్ రాయాలని. దేనికి రాయాలంటే దానికి యూ కెన్ రైట్. సో డిబేట్ రైటింగ్కి గ్రీటింగ్స్ ఉంటుందని చెప్పాను కదా, సో అది ఒకసారి చూద్దాం ఎలా గ్రీట్ చేయాలని. సో మీరు ఇక్కడ చూస్తే డిబేట్ రైటింగ్ ఫస్ట్ టైటిల్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్, ఎస్టీమ్డ్ జడ్జెస్, హానరబుల్ గెస్ట్స్, రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై ఫెలో స్టూడెంట్స్. I, Vamsi, feel honored to have been given the opportunity to speak for against the topic. A topic is the topic. So that's how you start a debate. So that's about debate writing. And next మనకి ఉంది అప్లికేషన్ రైటింగ్. చూడండి, అప్లికేషన్ రైటింగ్ అన్న ఫార్మల్ లెటర్ అన్న హ్యూజ్ అవుతుంది. ఫార్మల్ లెటర్ మనం ఎవరికి రాస్తాం, ఆఫీసర్స్కి రాస్తాం. అప్లికేషన్ రైటింగ్ అంటే ఏంటంటే మీకు ఏదైనా అవసరం ఉంటే మీ అవసరం తీర్చుకోవడానికి మీరు హైయర్ అథారిటీస్కి రాస్తారు. ఫర్ సపోజ్ మీరు ఒక స్కూల్ ప్రిన్సిపల్కి లెటర్ రాస్తారు, సో దట్ సో యాజ్ టు శాంక్షన్ లీవ్. ఇంకా డాక్టర్కి లెటర్ రాస్తారు, తహసీల్దార్కి లెటర్ రాస్తారు, సో యాజ్ టు గివ్ దిస్ ఆర్ దట్. లైబ్రరీకి లెటర్ రాస్తారు, సో యాజ్ టు బ్రింగ్ దిస్ బుక్స్ ఆర్ దట్ బుక్స్. దాన్ని అప్లికేషన్ రైటింగ్ అని అంటాం, దాన్ని అప్లికేషన్ పెట్టడం అని అంటాం. ఓకే, మీకు ఏదైతే అవసరమో దాన్ని కన్వే చేయడం. అప్లికేషన్ రైటింగ్కి మీరు ఏ ఫార్మాట్ ఫాలో అవ్వాలి, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఫాలోడ్ ఫర్ ది
ఫార్మల్ లెటర్. ఒకసారి ఫార్మల్ లెటర్ ఫార్మాట్ చూసేసి మనం అప్లికేషన్ రైటింగ్ కూడా కంప్లీట్ చేద్దాం. నేను ఇక్కడ ఫార్మాట్ రాసిన మొత్తం బాడీ రాయాలి. సో అప్లికేషన్ రైటింగ్ అంటే ఈజ్ సేమ్ యాజ్ ఫార్మల్ లెటర్. ఇక్కడ ఉంది ఫ్రమ్ అడ్రస్, and then we have date, and then we have to address, subject, dear salutation, body of the letter, thanking you. So this is application writing. After application writing we have report writing. Report writing కూడా మనం చూసాం ఇంగ్లీష్లో ఎలా రాయాలో ఫార్మాట్ అనేది. ఇక్కడ కూడా అదే ఫార్మాట్ ఫాలో అవ్వండి. రిపోర్ట్ అని హెడ్డింగ్, అది రిపోర్ట్ అని ఉంటుంది. ఫస్ట్లో రిపోర్ట్ అని రాస్తారు, హెడర్ అండ్ దెన్ నేమ్. మీ నేమ్ రాయండి, లేదంటే అక్కడ ఇచ్చిన నేమ్ రాయండి. అండ్ దెన్ డేట్ రాస్తారు. స్టార్ట్ ఎట్లా చేయాలంటే ఆన్ సంథింగ్ డే ఇది జరిగింది అలా స్టార్ట్ చేయాలి. ఆన్ సంథింగ్ డే ఈ ఈవెంట్ చోటు చేసుకుంది, ఆన్ సంథింగ్ డే మేము ఇక్కడికి వెళ్ళాము అలా స్టార్ట్ చేయాలి రిపోర్ట్ అనేది. అండ్ దెన్ రైట్ ద బాడీ, దట్స్ ఇట్. సో అండ్ వీ హ్యావ్ డైలాగ్ రైటింగ్. డైలాగ్ రైటింగ్ అంటే కాన్వర్జేషన్ని యూ జస్ట్ కీప్ ఇట్ యాజ్ స్పాంటేనియస్ యాజ్ పాసిబుల్. ఐ మీన్ మీకు నోటుకు వచ్చింది రాయమని కదా స్పాంటేనియస్ అంటే. లైక్ చదివే వాళ్ళకి ఎట్లా అంటే వీళ్ళు న్యాచురల్గా మాట్లాడుకుంటున్నట్టు ఉండాలి మీరు రాసింది, అలా ఉండాలి. సో చూద్దాము. సో నేను ఇట్లా స్టార్ట్ చేశాను డైలాగ్ రైటింగ్. ఇది కూడా 2023 గ్రూప్ 1 మెయిన్స్లోకి వచ్చినాయి. అదేంటంటే వ్యవసాయం చేసేవారి సంఖ్య క్రమేణా తగ్గుతుండటం వల్ల కారణాల గురించి 2 విద్యార్థులు సంభాషిస్తున్నట్టు రాయండి. నేను ఇలా రాశాను. వ్యవసాయం చేసే వారి సంఖ్య క్రమేణా తగ్గడం యొక్క కారణాల గురించి సంభాషిస్తున్న 2 విద్యార్థులు రమేష్, సురేష్ అని ఇలా పెట్టి ఐ స్టార్టెడ్ రైటింగ్ కాన్వర్సేషన్. రమేష్, సురేష్, నువ్వు నిన్నటి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నివేదికలోని రైతుల సంఖ్యను గమనించావా? గడిచిన 10 సంవత్సరాలలో క్రమేణా తగ్గుతూ వస్తుంది. అవును రమేష్, కొంత ఆనందం అలాగే ఆందోళన విషయం అనే చెప్పవచ్చు. రైతుల సంఖ్య తగ్గడం మనకు ఉన్న కారణాలు తెలియడం చాలా ముఖ్యం. సో ఆ విధంగా నేను యాక్చువల్ క్వశ్చన్ తీసుకొచ్చాను. సో ఇలా రాయాలి డిబేట్ డైలాగ్ రైటింగ్. నేను ఈ పీడిఎఫ్ లింక్ షేర్ చేస్తాను, యూ కెన్ రిఫర్ ఇఫ్ యూ వాంట్. అండ్ దెన్ ట్రాన్స్లేషన్ చేసింది కదా, మీకు తెలుగు నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం వస్తే ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం కూడా అంతే ఈజీ. సో దట్స్ ఇట్. So if you have any doubts, post in the comment section. If I see that, then I will reply.